హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను రీసెంట్‌గా ఒక పంజాబీ డ్రెస్ అయితే తీసుకున్నాను. కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది డ్రెస్ సర్కిల్‌లో అయితే తీసుకున్నాను. టాప్ వచ్చేసి 3 మీటర్స్ పైగానే వచ్చింది. ప్యాంట్ కూడా 3 మీటర్స్ పైనే వచ్చింది. ఇక్కడ లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్ అయితే తీసుకున్నాను. ఫుల్ కటింగ్ వీడియో అయితే చూపించబోతున్నాను. ముందుగా క్లాత్‌ని 4 ఫోల్డింగ్స్ అయితే తీసుకొని కట్స్ అయితే మనకు ఆపోజిట్ వైపు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ టేప్ ఇలా పెట్టుకొని చెస్ట్ వచ్చేసి 6.5 ఇంచెస్ దగ్గర, నడుము వచ్చేసి 14 ఇంచెస్ దగ్గర, హిప్ వచ్చేసి 20 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి పెట్టుకోవాలి. మనకు అర్థం కాకపోతే ఇట్లా లైన్ అయితే గీసి పెట్టుకోవాలి. నా మెజర్మెంట్ ప్రకారం చెస్ట్ వచ్చేసి నాకు 9 ఇంచెస్ అయితే వచ్చింది. నడుము వచ్చేసి 8.5 ఇంచెస్ అయితే వచ్చింది. హిప్ వచ్చేసి 10 ఇంచెస్ అయితే వచ్చింది. దీనికి ఎక్స్ట్రా 1 ఇంచ్ లేదా 2 ఇంచెస్ మనకి ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం అయితే పెట్టుకోవాలి. లైనింగ్ మెజర్మెంట్ వచ్చేసి 36 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నెక్ వచ్చేసి నేను లెంత్ 6.5, విడ్త్ 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. షోల్డర్ డౌన్ అయితే నేను 6.5 లేదా 6 అయినా తీసుకుంటాను. షోల్డర్ రౌండ్ వచ్చేసి 1.5 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ డ్రెస్ మెజర్మెంట్ వచ్చేసి 12 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇట్లా అర్థం కానప్పుడు మొత్తం లైన్ అయితే డ్రా చేసుకొని మార్క్స్ అనేది ఎక్కడ మిస్టేక్ లేకుండా అయితే చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ రౌండ్ వచ్చేసి నేను 1.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ తీసుకున్న కట్స్కి ఎక్స్ట్రా 2 ఇంచెస్ లేదా 1.5 అయినా తీసుకోవచ్చు. కింద డౌన్ పార్ట్ దగ్గర వచ్చేసి 10 ఇంచెస్ లేదా 11 తీసుకోవచ్చు. కట్స్ దగ్గర అనమాట. కట్స్ ఇక్కడ నుంచినే స్టార్ట్ అవుతాయి కాబట్టి హిప్ దగ్గర వచ్చేసి 1 ఇంచే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఇట్లా మొత్తం ఒక లైన్ అయితే డ్రా చేసుకొని కట్స్ దగ్గరికి కలుపుకోవాలి. కింద కట్స్ వచ్చేసి నేను 11 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అర్థం అవడానికి ఇట్లా లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. మొత్తం ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఎక్కువనే పెట్టుకొని కట్ చేసుకోవాలి. నెక్ అయితే రౌండ్ లేకుండా ఈసారి కొంచెం కర్వ్ షేప్లో అయితే డ్రా చేస్తున్నాను. అంటే నేను మళ్ళీ డెసిషన్ మార్చుకోవచ్చు, కాకపోతే ఇప్పుడైతే ఈ షేప్ అయితే డ్రా చేసుకున్నాను. మొత్తం నాకు 6.5 అయితే తీసుకున్నాను లెంత్. మనం ఇప్పుడు లైన్ డ్రా చేసుకున్నాం కదా, దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. లైన్ మీద కరెక్ట్గా కట్ చేసుకోకూడదు. అట్లో ఇట్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి. లైన్ ఇటువైపుకే కట్ చేసుకోవాలి 1/2 ఇంచ్. ఇట్లా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని డివైడ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్ మళ్ళీ తప్పు రాకుండా కట్స్ అయితే పెట్టుకుంటున్నాను. రెండు దానిలకి అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి కలిపి కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఇట్లా పెట్టుకున్నాను డిజైన్ అయితే. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు డ్రాప్ షేప్ అయితే డ్రా చేయబోతున్నాను. 2.5 ఇంచెస్ పైన రౌండ్ అయితే తీసుకొని కింద డ్రాప్ షేప్కి వచ్చేసి 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇట్లా డ్రాప్ టైప్ అయితే డ్రా చేసుకోవాలి. 8.5 తీసుకున్నాను. ఫుల్ నెక్ లెంత్ అనమాట. ఇట్లా డ్రాప్ షేప్ కోసం నేను 5 ఇంచెస్ ఏమో తీసుకున్నాను. ఇట్లా పైన రౌండ్ షేప్ గీసుకుని దీన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. దీనికి ఎలాంటి క్యాన్వాస్ ఏమి వేయట్లేదండి. నేను నార్మల్గా నా డ్రెస్సెస్కి ఏదానికి క్యాన్వాస్ అయితే వేసుకోను. డ్రాప్ షేప్కి ఒక్కటి నేను హెమ్మింగ్ లేదా పైపింగ్ అయితే వేసుకుంటాను. ఇక్కడ లాడీలు ఏం రావన్నమాట, అందుకనేసి డ్రాప్ షేప్ అయితే పెట్టుకున్నాను, సింగిల్ వాటర్ డ్రాప్ లాగా. ఇక్కడ ఇంకా మెయిన్ క్లాత్ వచ్చేసి మనం 4 ఫోల్డింగ్స్ అయితే చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ క్లాత్ని. ఇక్కడ నేను మా పాప కోసం కూడా దీంట్లోనే క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఏదైనా డ్రెస్ డిజైన్ చేద్దామని కట్ చేసి పెట్టుకున్నాను. మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకున్నామో ఇట్లనే 4 ఫోల్డింగ్స్ అయితే పెట్టుకొని మెజర్మెంట్ కన్నా ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. లైనింగ్ ఇంచెస్ వచ్చేసి నేను 36 ఇంచెస్ అయితే తీసుకున్నాను కదా. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 38 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట. లెంత్ నేను చెప్తున్నది. ఇక్కడ హ్యాండ్స్ అయితే నేను క్లాత్ మిగిలింది కదా, దాంట్లో హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను. అంటే ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే కట్ చేసుకున్నాను. నేను 16 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే 3.5 పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్. చెస్ట్ 9 ఇంచెస్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళైతే 3 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్నే కట్ చేస్తున్నాను, లైనింగ్ ఏమీ జాయిన్ చేయట్లేదు దీనికి. ఆర్మ్ హోల్ డౌన్ తీసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసేయాలి. ఖర్చు కూడా పెట్టుకోవాలి తప్పకుండా. ఇది మాత్రం మెయిన్ పాయింట్ అనమాట.
ప్రతిదానికి ఇట్లా కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని జాయిన్ చేశాను. ఇక్కడ షోల్డర్స్ వచ్చేసి జాయిన్ చేస్తున్నాను. 2 స్టిచ్చెస్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. నేను ఫెవికాల్ అతికించడం వల్ల నేను షోల్డర్ అనేది ఇట్లా జాయిన్ చేశాను, లేకపోతే ఇంకో రకంగా చూపించేదాన్ని. ఇక్కడ పైపింగ్ కోసం అనేసి ప్యాంట్లో క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. 1.5 ఇంచ్ అనమాట క్రాస్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. 1.5 ఇంచెస్ అయితే పైపింగ్ వేద్దామనేసి క్లాత్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పైపింగ్ అయితే అయిపోయింది. ముందర కొంచెం గ్యాప్ అనేది వచ్చిందనమాట. లేస్ వేయడం మర్చిపోయాను. వీడియో తీసే దాంట్లో పడి లేస్ అనేది వచ్చింది కదా డ్రెస్కి, అదైతే వేయడం మర్చిపోయినాను. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి నేను మళ్ళీ స్టిచ్చెస్ ఏమైనా పోతాయేమో అని చెప్పేసి ఒక 5 ఇంచెస్ అనేది చిన్న హ్యాండ్స్ని అయితే కట్ చేశాను లైనింగ్ ఫ్యాబ్రిక్తో. ఇంకా 2 మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసి ఇంకా డ్రెస్కి స్టిచ్ చేస్తున్నాను. డ్రెస్కి స్టిచ్ చేసే ముందు మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, డ్రెస్కి ఉంటుంది, షోల్డర్ దగ్గర ఖర్చు అనేది హ్యాండ్స్కి ఉంటుంది. 2 మెజర్మెంట్ తీసుకొని జాయిన్ చేసుకోవాలి, హెచ్చు తక్కువలు రాకుండా. ఇక్కడ నా సైజెస్తో నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మన హిప్ దగ్గర అయితే ఒక ఖర్చు పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు చిన్న స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కొంచెం రబ్ చేసుకొని కింద కట్స్ దగ్గర నుంచి అయితే పెద్ద కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మన కట్స్ వచ్చేసి ఇట్లా ఒక సింపుల్ టెక్నిక్తో నేను స్టిచ్ చేస్తూ ఉంటాను. ఇట్లా సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, దీనిని మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ చిన్న స్టిచ్ వేసుకొని కుట్టుకోవాలి. కట్స్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి. ఇట్లా లాస్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని జాయిన్ చేసుకొని కట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. 2 వైపులా ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఒక టెక్నిక్ అయితే చూపిస్తాను చూడండి. లాస్ట్ వరకు చిన్న స్టిచ్చే వేసుకోవాలి. మధ్యలో మనం జాయిన్ చేసుకునేటప్పుడు మాత్రం పెద్ద స్టిచ్ వేసుకొని రెండిటికి అయితే చిన్న స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న నైఫ్ తీసుకొని ఈ మధ్యలో వేసిన స్టిచ్ని అయితే ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఇప్పేసుకోవాలి. సింపుల్గా ఎక్కడ హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఈక్వల్గా వస్తాయి అన్నమాట రెండు వైపులా కట్స్ అనేవి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇట్లా ఇక్కడ దారాలు కొంచెం క్లీన్ చేసేసుకుంటే ఇట్లా కట్స్ అనేది నీట్గా కనిపిస్తుంది. మొత్తం 2 సైడ్స్ కూడా ఇట్లనే స్టిచ్ చేసుకుంటాను నేనైతే. కట్స్ దగ్గర ఓపెన్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. ప్యాంట్ అయితే నేను ఇంకా వీడియో ఏం తీయలేదు, ప్లాజా ప్యాంట్ అయితే స్టిచ్ చేసుకున్నాను. డ్రెస్ కటింగ్ అర్థమైందా లేదా కమెంట్ చేయండి. ప్లాజా ప్యాంట్ది వీడియో కావాలంటే కమెంట్ చేయండి. డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేసి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.